డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ వల్లే సమంత నాగ చైతన్యకు విడాకులయ్యాయని మొన్న బాంబు పేల్చారు. ఆమె సమంత నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆమెకు సొంత పార్టీ నుంచి కూడా ఈ విషయంలో వ్యతిరేకత ఎదురవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ విషయంలో కొండా సురేఖ ఏకాకి అయ్యారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత వెంకటరెడ్డి గారు కూడా అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత ఆచార్య గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అందరికి. రామ్మోహన్ గారు, కొండా సురేఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాగ చైతన్య పైన, నాగార్జున గారి పైన, సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలు ఏంటో మనందరికీ తెలుసు. ఈ విషయంలో కొండా సురేఖ గారు ఇప్పుడు ఆవిడ క్షమాపణ చెప్పనప్పటికీ కూడా ఒక రకంగా నేను అలాంటి ఉద్దేశంతో నేను మాట్లాడలేదని చెప్పారు. ఏ రకంగా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గాని, పార్టీకి సంబంధించిన పెద్దలు గాని బహిరంగంగా వీరితో మాట్లాడి కొండా సురేఖ గారితో బహిరంగ క్షమాపణ చెప్పియాలని చాలా అవసరం. అది పక్కకు పెట్టి మళ్ళీ కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, నాగార్జున గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం, ఇదంతా ఎంతవరకు సమాజం? పూర్తిగా సభ్య సమాజంలో మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు. నాగార్జున గారిని బెదిరించడం ఏంటండి? ఆల్రెడీ నాగార్జున గారు కూడా ఆయన ఒక 100 కోట్లకి ఏదో ఆయన కేసు పెడతాము అని చెప్పి పరువు నష్టం దావా వేస్తానని తెలుస్తుంది. తప్పకుండా పెడతారు. ఒక గౌరవప్రదమైన వ్యక్తి పట్ల, మన కుటుంబం పట్ల మనము నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు, దాని ఎలాంటి బేస్లెస్ ఆరోపణ చేసినప్పుడు, అవతల వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు చట్టం రూపొందించిన చట్టం ప్రకారం వారు దానిపైన కోర్టుకు వెళ్తారు, దానిపైన పరువు దావా వేస్తారు. చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వారు కోర్టులో ఒక దాన్ని సవాల్ చేయడం జరిగింది. అది వాస్తవం. మరి మాటలు అనేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. కొండా సురేఖ గారు మంత్రి స్థానంలో ఇది 2వ పర్యాయం మంత్రిగా చేస్తారు, 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచారు. మరి ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు కనీస అవగాహనతో మాట్లాడాలి. ఎలాంటి ప్రధానంగా రామ్మోహన్ గారు ప్రధానంగా ఏ విషయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఇది ప్రధానమైన కాన్సెప్ట్. కేటీఆర్ గారికి అదేవిధంగా కొండా సురేఖ గారికి మధ్య ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మీకు తెలుసు కదా. కేటీఆర్ గారికి మాటల తోటాలు వారిద్దరి మధ్య నుంచి కూడా మాటల డైలాగ్ వారు నడిచింది. ఆ క్రమంలో కేటీఆర్ గారు రాజకీయ ఆరోపణలు ఒకటి గమనించండి. మీరు రాజకీయ ఆరోపణ చేసినప్పుడు రాజకీయ ఆరోపణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ గొప్పది, కొండా సురేఖ నేను గొప్పదాన్ని, నా భర్త గొప్పవాడు, మేమందరం సచ్చీలులం, మేము ఎలాంటి అవినీతి మరకలేవు మా పైన చెప్పుకుంటే చాలా సంతోషం. కానీ ఎటువంటి ఆరోపణ చేస్తున్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమంత గారు ఇందులోకి లాగడము, నాగ చైతన్య గారు ఇందులోకి లాగడం, నాగార్జున గారు ఇందులోకి లాగడం, ఇంతకంటే ఏమైనా మాటలు ఇంకోటి ఉంటాయండి? ఏం మాట్లాడుతున్నావే? ఇన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉంటే నీ కోడలు నా దగ్గర పంపి అని అడుగుతారు ఎవరన్నా. ఇది ఏమన్నా నోరా ఇంకేమన్నా అనేది మాట్లాడే మాటలు మళ్ళీ రిపీట్ చేయాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు ఎక్కడైనా జరుగుతాయండి? అని ఈమె చూసిందా? మధ్యవర్తిత్వం వేయించింది వాళ్ళిద్దరి మధ్యన? ఇటువంటి మాటలు మాట్లాడే ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక మహిళ ఉండి అంటే ఎట్లా నోటికి వస్తే అది మాట్లాడితే అది చెల్లుతుంది. మా రేవంత్ రెడ్డి గారు ఇదే నేర్పించారు మాకు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే సిస్టమ్. మాకు దాదాగిరి వరంగల్ నడిచి దేశం అంతా నడపాలని, కొండా సురేఖ గారు రాష్ట్రం అంతా నడపాలనుకుంటారు దాదాగిరి. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిర్రు? నీ స్థానం ఏంది? ఎక్కడ ఆటుపుట్టింది బయటకు వచ్చి ఈ రోజు వరకు చాలా మొన్నటి వరకు ఆరోపణ చేయ వరకు కొండా సురేఖ గారి పైన అందరికి ఒక ఆలోచన, మంచి కార్నర్ ఉండేది, సాఫ్ట్ కార్నర్ ఉండేది, మంచి మనిషి, ఉద్యమ నేపథ్యం గలది, ఎక్కడ వామపక్ష భావజాల నుంచి వచ్చింది, బడుగు బలైన పోరాటం చేస్తానని అందరూ భావించారు. కానీ ఇట్లా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తిగా మేఘవాన్ని పులివేషం వేసుకొని తిరిగిందని చెప్పేసి ఎవరు గుర్తుపట్టలేదు. ఈ రోజు ఆమె నిజస్వరూపం బట్టబయలు అయిపోయింది. నీవు వరంగల్లో నీకు అగనిస్ట్ గా పనిచేసేంత వాస్తవం వాళ్ళందరూ. మీరేంటి ఇందాక అంటున్నారు? అనుకున్నాం కానీ వారి వ్యతిరేక వర్గం మాట్లాడేది కరెక్టే. ఈమె మేకవన్నీ పులి, ఈమె
మొత్తం మోసం. సభ్య సమాజం పట్ల వీరికి ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు, ఎలాంటి కేవలం దాదాగిరితో బెదిరించి దోసుకునే పనులు పడ్డట్టుగా అనిపిస్తోంది. వీళ్ళు ఎన్కన్వెన్షన్ గురించి ఈమెకి ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఈమెకి ఎందుకు? ఈమెకు సంబంధించిన శాఖ కాదు, ఈమెకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి మాట్లాడి ఒక మహిళ అత్యంత పేరు ప్రతిష్టటువంటి సమంత గారి పైన ఆరోపణ చేసి వారితో పాటు వారి మాజీ భర్త గారి పైన ఆరోపణ చేయడం, నాగార్జున గారు కూడా మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తుల పైన నువ్వు అంత నీచమైన ఆరోపణ చేసేది. ఎన్కన్వెన్షన్ కొరకు ₹1 లంచం అడిగిరని చెప్పి ఒక ఆరోపణ ఎవరైనా సమర్థిస్తారు, లేదా 100 కోట్లు అడిగిరాను, డబ్బులు అడిగి అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూమిలో కట్టు, నీకు బుద్ధి లేదాను మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది కూడా అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున గారిది ఇంకొక చెరువు ఏదో ఉందంట, ఆ చెరువులో నాగార్జున గారు కబ్జా చేసి కట్టారంట. అది ప్రభుత్వం, మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంట. దానికి శంకుస్థాపన మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంట. అవునండి, నేనేం చెప్తున్నాను, శంకుస్థాపన ఇవాళ 1,16,000 ఇండ్లు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు వచ్చినాక లక్షలు కట్టిరా? మరి ఆ లక్షలకు ఎవరు శంకుస్థాపన చేసింది ఎవరు? కట్టుకొని ఇచ్చింది ఎవరు? ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతున్నా అందరూ కొందరు చూసుకున్నారు, కొందరు చూసుకోలేదు. ఇలా మూసీ పరివాహక ప్రాంతం అంతా ఎవరి హయాంలో కబ్జాకు గురైంది? ఈ గడిచిన 10 ఏళ్లలో జరిగింది ఇదంతా. గడిచిన 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది, రాష్ట్రాలను సర్వనాశనం చేసింది. అదోదులు పెట్టి ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లా అండి? మేఘమైన పులులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. రామ్మోహన్ గారు, ఒకటి దీన్ని కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తుందా? ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 10 ఏళ్లలో మీరు కూడా చూశారు, కేసీఆర్ గారే స్వయానా చెప్పారు మరి ఇది కబ్జాకు గురైనవి అని చెప్పి. మరి ఈ రోజున రివర్స్ కు సంబంధించి ప్రజల కోసం, బాగు కోసం వాళ్ళ కాడి చెప్తే మీరెందుకు రాజకీయం చేస్తున్నారు? రాజకీయం ఎక్కడ చేయట్లేదండి. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఏం చేసినా మొన్న హైకోర్టు, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అక్షింతలేసింది. కేవలం హైడ్రా అనేది నోడల్ ఏజెన్సీ మాత్రమే, దానికి ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హోదా లేదు, ఎలాంటి అధికారాలు లేవు. ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు పోయి కూలగొడతారు? హైకోర్టు స్టే ఇస్తే కూడా పట్టించుకోకుండా ఆదివారం రోజు పని ఎట్లా చేస్తారంటే కోర్టు అడిగితే కూడా వీళ్ళకి సమాధానం చెప్పడానికి లేదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా కూలగొడతారు. మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తారు, దానికి చలానా కట్టించుకుంటారు. కరెంట్ అధికారులు చలానా కట్టించుకొని మీటర్ ఇస్తారు. ఆర్టీఓ గారు క్లియరెన్స్ ఇస్తారు, కలెక్టర్ గారు క్లియరెన్స్ ఇస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మరి ఇవన్నీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఒక సామాన్య మానవుడు నమ్మి ఆ వ్యవస్థనంతా నమ్మి కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే ఇలా వచ్చి డోజర్ పెట్టి కూలగొట్టేస్తున్నారు, బుల్డోజర్ పెట్టి ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ఇన్ని రోజులు చేసిన అధికారులంతా ఎవరు? వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే అవినీతి అధికారులు లంచాలకు మరిగి ప్రభుత్వ యొక్క రాజకీయ నాయకులకు ఒక ప్రెజర్ కు తలొగ్గి పర్మిషన్లు ఇచ్చారో ఫస్ట్ వాళ్ళందరినీ జైల్లో పెడితే ఈ వ్యవస్థ మంచిగా అవుతుంది. నువ్వు రాజకీయ నాయకులతో, రాజకీయ నాయకులు ఏముంది 5 సంవత్సరాలు ఒక 10 వాళ్ళని, ఇలా 38 సంవత్సరాలు సర్వీస్ ఉండే ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారతను, ప్రభుత్వానికి దేశాన్ని రక్షించే వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి. ఆయన సంతకం పెడితేనే చెల్లుతుంది. ఏ స్థాయిలో సరే కింద నుంచి విఆర్ఓ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళు అధికారులు సంతకాలు పెడితేనే ఆ జీవోలు పాస్ అయితే, ఆ జీవోలు అమలు అయితే రూల్స్ రెగ్యులేషన్ నడుస్తాయి. కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు సంతకాలు పెడితే ఏ ఒక్క జీవో కూడా పాస్ కాదు. ఇది గమనించుకొని అధికారులు కరెక్ట్ పని చేయాలి. వాళ్ళందరూ చేసిన మోసాలకు ప్రభుత్వ నాయకులను తిడితే ఏమొస్తుందండి? నాయకులు తప్పు చేసి 5 ఏళ్ళకి వెళ్ళిపోతారు. రామ్మోహన్ గారు, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. పాపిరెడ్డి గారు, ఎస్ సార్, కొండా సురేఖ గారు, మంత్రి కొండా సురేఖ గారు మొన్న ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొండా సురేఖ గారికి సొంత కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కూడా సపోర్టు లభించని పరిస్థితి. మరి మంత్రి పదవి ఆవిడకి పోయే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించకపోవడం గల కారణం ఏంటి? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మా వాళ్ళు మేము ఎంత బాధపడుతున్నారు అంటే, రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒక స్థాయి పూర్తిగా మర్చిపోయి మొత్తం ప్రజా జీవితంలో ఒక విధమైన ఏది అంటే ఒక రాంగ్ సిగ్నల్స్ పంపుతున్నారు. ఈ గొడవలన్నీ మేము చూస్తే ఏమనిపిస్తున్నది అంటే, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు కేటీఆర్ గారు కావచ్చు, ఇటు కొండ సురేఖ గారు కావచ్చు, ఈ జరుగుతున్న మొత్తం తంతు ఇదంతా తతంగా చూస్తుంటే మొత్తం ప్రజా జీవితంలో ప్రజా విలువలు ఏ విధంగా ఉండాలని చెప్పే అధికార పార్టీలు కానీ, ప్రజా పార్టీలు కానీ, ప్రజా నాయకులు కానీ వాళ్ళ స్థాయి పూర్తిగా దిగజారిపోయి
ప్రజలను ఒక విధమైన కన్ఫ్యూజన్ లో, ఒక విధమైన ఏంది అసలు ఇది మన ప్రభుత్వాలైనా మంత్రులైనా అంతకుముందు చేసిన మంత్రులైనా ఇది రాజకీయ పార్టీలైనా అనే కాడికి వస్తున్నది ఒకటి. ఇక కొండా సురేఖ విషయానికి వస్తే నేను చెప్తా, ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే దుబ్బాకలో మొదలైంది. దుబ్బాకలో ఈ కొండా సురేఖ గారు మంత్రిగా దుబ్బాకకు వేరు, మెదక్ ఎంపీగా రఘునందరావు గారు కూడా అక్కడ ఒక సమావేశం జరిగింది, ఒక మీటింగ్. ఆ మీటింగ్ లో రఘునందరావు గారు ఈ కొండా సురేఖకు ఒక నూలు దండ ఆమె మెడలో వేయడం జరిగింది. చేస్తూ ఏం చెప్పిందంటే దుబ్బాక ఏది చేనేత కార్మికులకు ప్రసిద్ధి గల ఒక ప్రాంతం, ఇది మీరు కూడా ఈమె కొండా సురేఖ కూడా పద్మశాలి, మీరు ఇదే కమ్యూనిటీ వచ్చారు కాబట్టి వీళ్ళకు సాయం చేయమని అది చెప్పింది. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. తెల్లారి పేపర్లలో కూడా రిపోర్ట్ చేసింది, అంత అయిపోయింది. కానీ తర్వాత మనకు తెలుస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఈ విషయము కొండా సురేఖ గారి ఇంట్లో కూడా గొడవ అయింది. దాంతోనే ఆమె తెల్లతో వచ్చి ప్రెస్ ముందు మాట్లాడింది. ఆ మాట్లాడడంలో కూడా ఆమె చేసిన పొరపాటు ఏంటంటే మంత్రిగా ఆమె ఒకవేళ ఇప్పుడు ఇదంతా కూడా ఈ పోస్టింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది, దీని వెనుకంతా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారంటే కేవలం కేటీఆర్ అటాక్ చేసినా బీఆర్ఎస్ అటాక్ చేసినా అయిపోయింది. కానీ దీనిలో ఆమె ఒక తన స్థాయి, తన పరిధి, ఒక మహిళగా ఆమె మర్చిపోయి వేరే అంటే ఎటువంటి సంబంధం లేకుండా రాజకీయాలకు ఈ సంఘటనలకు సంబంధం లేని ఒక కుటుంబాన్ని, ఒక స్త్రీని కూడా దీనిలకు గుంజడం జరిగింది. అంటే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు సమంత ఎక్కడో ఉన్నది, ఆమె ఇప్పుడు హైదరాబాద్ ఉన్నదా, లేకపోతే గోవాలో ఉన్నదా, ఢిల్లీలో ఉన్నదా, బాంబేలో ఉన్నదా తెలియదు. తర్వాత వీళ్ళకు డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ నాగ చైతన్య మళ్ళీ కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంత అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి ఇదేదో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ఆమె మాట్లాడడం అంటే చాలా తక్కువ. ఒకవేళ మాట్లాడితే కేటీఆర్ని అటాక్ చేయాలి, అంతవరకే ఆమెకు రైట్ ఉన్నది, కేటీఆర్ని ఏమని అనవచ్చు అక్కడ వరకే. కానీ వేరే సంబంధం లేని వాళ్ళకు అందులో కూడా ఒక స్త్రీలను ఆ విధంగా మాట్లాడడం అనేది అయిన తర్వాత ఇది అంతా గొడవ అయిన తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆమె ఒక రోజు ఒక 3 రోజుల కింద ఒక రిగ్రెట్ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఇట్లా ఆవేశంతో మాట్లాడకుంటే బాగుండేది అని అన్నది. అన్న తర్వాత బాగానే ఉంది, అక్కడికి ఇష్యూ సెటిల్ అవుతుంది అనుకుంటే దీని అందరికన్నా కూడా మెచ్యూర్డ్ గా బాగా బిహేవ్ చేసిందంటే ముఖేష్ కుమార్ గౌడ్. అదే ఇప్పుడు పిసిసి మన కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన ఈ ఎప్పుడైతే కొండా సురేఖకి మాట అన్నాడో అన్న తర్వాత ఆయన సీనియర్ ఇండస్ట్రీ కానీ మీరు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసింది, ఇది ఇక్కడ నుంచి వదిలిపెట్టేది జరిగింది కొంత పొరపాటు జరిగింది, ఈ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆయన చెప్పాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ కొండా సురేఖ తెల్లారి వచ్చి మళ్ళీ ప్రెస్ ముందరికి వచ్చి మళ్ళీ అంతకన్నా చాలా అవమానంగా మాట్లాడింది. అసలు నాగ చైతన్యకు అసలు ఎట్లా విడాకులు వచ్చినాయి మీకు ఎవరికైనా తెలుసా, ఎవరు తెలియదు, నాకు తెలుసు, ఏ కారణంతో మళ్ళీ అంతవరకు మాట్లాడిన దానికన్నా కూడా మొన్న అంతకన్నా కూడా దిగజారిపోయి మాట్లాడిన తర్వాత ఇష్యూ మళ్ళీ సీరియస్ అయింది. ఇప్పుడు సీరియస్ అయినప్పుడు జరిగేది ఏంటంటే ఇది ఒక ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మామూలుగా ప్రైవేట్ వాళ్ళు మాట్లాడితే ఏం కాదు, ఈ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మాట్లాడినప్పుడు ప్రజలు చూస్తుంటారు, ప్రభుత్వం చూస్తుంటుంది, ఆమె మంత్రి. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి సీనియర్ ఇండస్ట్రీతో మాట్లాడితే అయిపోయింది. ఇది ఏమవుతున్నది అంతా కూడా ఒక పెద్ద స్లో బాలింగ్ అంటే ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా మారుతున్నది. ఏమవుతున్నది అంతిమంగా అది ఒక కొండా సురేఖ మీదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా పడుతున్నది. ఇది ఢిల్లీ దాకా కూడా పోయింది. అది ఆమె ఇది పాపిరెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో మాట్లాడిన కొండా సురేఖ గారే కాకుండా ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఈ మధ్య నోటి దురుసు ఎక్కువైంది. ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అనుకోవచ్చా మనం? నేను ఫస్ట్ మాట్లాడేది అది కదండి లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ నేను మాట్లాడింది అది. రాజకీయ విలువలు అన్ని రాజకీయ పార్టీలు కూడా పోతున్నాయి, అన్ని కూడా దెబ్బతింటున్నాయి. ఫస్ట్ మాట్లాడిన తర్వాతనే కొండా సురేఖ మాట్లాడి అదే చెప్తున్నా, అదే బాధపడుతున్నాం. రాజకీయ విలువలు అన్ని రాజకీయ పార్టీలు తమ స్థాయి దాటిపోయి మాట్లాడుతున్నాయి, చాలా అన్యాయం. ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ఇక రాబోయే కాలంలో రాజకీయ నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ప్రజలలో విలువ ఉండదు. ఆ విలువ ఉండకపోతే అది కూడా సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు న్యాయం చేయాలి, మేలు చేయాలి. కాబట్టి వాళ్ళ ప్రవర్తనే సరిగా లేదు, వాళ్ళే మంచిగా లేరన్నప్పుడు అది సమాజానికి నష్టమవుతుంది. ఇది ఇప్పుడు మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఈ మధ్యన స్థాయి బాగా వాళ్ళే దిగదార్చుకుంటున్నారు. ఎస్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను పాపిరెడ్డి గారు. మనతోటి బీజేపీ నేత వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
వెంకటరెడ్డి గారు జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూస్తారు? ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద స్పందించలేదు. అంటే ప్రతి విషయం మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలని లేదు, కాకపోతే ఒక మంత్రి ఆ రకంగా మాట్లాడటం వల్ల తన కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నా దీనిపై స్పందించి శాంతింపజేసే అవకాశం ఉందా? ఇంకొకటి బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, నాగార్జున గారి మీద మళ్ళీ క్రిమినల్ కేసులు పెడతారని, ఆయన ఏదో ఇంకొక చెరువేదో కబ్జా చేశారని మరి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. నాగార్జున గారేమో ఆల్రెడీ పరువు నష్టం దావా వేస్తాకి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు మొత్తాన్ని? ఇప్పుడు ఒకటి లక్ష్మణ గారు, లైవ్లో ఉన్న మిత్రులు, ముఖ్యంగా ఉద్యమ సహచరుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారితో సహా అందరికీ నమస్తే. ఈ చర్చ ఏదైతుందో గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. పాపిరెడ్డి గారు చాలా వివరంగా చెప్పడం జరిగినటువంటిది. సిద్దిపేట, పూలదండ, రఘునందన్ రావు గారు, మరి సురేఖ గారు, ఆ తర్వాత కేటీఆర్ అకౌంట్లో నుంచి ఇది అంటే షాదీ ముబారక్ అనేటువంటి పద్ధతిలో ఇది వెళ్ళింది. కేటీఆర్కి సంబంధించిన 3 అకౌంట్స్లో నుంచి ఇది వచ్చింది అని ఆమె అంటుంది. ఇది సురేఖ గారు. అది ఎంత నిజమో నాకు తెలియదు, వాళ్ళ అకౌంట్లు ఏందో వాళ్ళదేందో తెలియదు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు గౌరవం ఎంపీ గారు గౌరవ మంత్రి గారికి ఒక పూలదండ వేయడంలో తప్పేం లేదు. ఆమె అంగీకరించింది, ఆయన వేసినాడు. అది ఒక ప్రత్యేక చేనేత సంబంధించినటువంటి కార్యక్రమం. ఆయన కూడా సోదరభావంతో వేసే సోదరి అని అంతే కదా, అదే వేస్తారండి. దానికే ఉంది. ఇప్పుడు సాధారణంగా మనం అవాయిడ్ చేస్తాం కానీ మంత్రి కదా వేయడంలో తప్పే ఉంది, వేసినాడు. జనరల్ గా జరుగుతుంది అది. ఎప్పుడు జరిగిన తర్వాత కేటీఆర్ గారు దాని మీద స్పందించిన తీరేదైతే ఉందో, మా కుటుంబాలు లేవా, సినిమా యాక్టర్ల కుటుంబాలు లేవా, మా ఇంట్లో మా లేడీస్ లేరా అనే పద్ధతి లోపల దాన్ని ఖండించకుండా మరింత దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ కొండ సురేఖ గారు ఎఫెక్ట్ అయ్యి ఆమె స్పందించి మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో జుగుప్సాకరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. ఒక మహిళా మంత్రి మాట్లాడాల్సినటువంటిది కాదు. అది ఒక గౌరవప్రదమైన కుటుంబం. అవునన్నా కాదన్నా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలుగు ప్రజలతో ఉండేటువంటి సంబంధం వాస్తవానికి ఆయన కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావుతో అంతర్గతంగా అనేక అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా నేను గమనించినంత వరకు రాజకీయాల్లో ఆయన మనసంతా కాంగ్రెస్ వైపే ఉన్నటువంటి పరిస్థితి లోపల కొండ సురేఖ గారు ఒక కుటుంబంలో ఉండేటువంటి ఒక అంతర్గత విషయాలు, అవి అవాస్తవాలో కావో నిజమో వాటిని తీసుకొచ్చి బయట కేటీఆర్ మీద ఉన్న కోపంతో మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. రాజకీయాల్లో మంత్రి పదవిలో ఉన్నటువంటి వారు మంచిది కాదు. దాని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఆమె కూడా క్షమాపణ కూడా చెప్పనట్టు ఊగిసలాటలో అనుమానాస్పదంగా చెప్పినట్టుగానే కనపడుతున్నటువంటిది. ఆమె క్షమాపణ చెప్పింది కాబట్టి ఇంకా వదిలేయండి కేసు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కాబట్టి మళ్ళీ పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఆమె మళ్ళీంత విజృంభించినటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనేక విషయాల మీద మాట్లాడుతున్నాడు. ఆ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఆమె అసలు కేబినెట్ లో నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ కు. అప్రస్తుతమైన అడుగుతున్నాను, మీరు రేవంత్ రెడ్డి గారి మధ్య ఈటెల రాజేందర్ గారి మధ్య ఏంటంటే బాగా డైలాగ్ వార్ జరుగుతున్నట్టుంది. డైలాగ్ వారే ఉంది. ఈటెల రాజేందర్ గారు గట్టిగా ప్రజల మధ్యన ఉంటాడు కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ భాగాలు వస్తాయి కదా, అంబర్పేట, చాదరగట్టు, ఈ ప్రాంతాలు, ఆయన గట్టిగా పోరాడితే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మాట్లాడితే నవ్వొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారో సలహాలు చెప్పండి అంట. నువ్వు మీటింగ్ పెట్టు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి అన్ని అక్షరపక్షాలను పిలిచి ప్రజా సంఘాలను రోజు పిలిచి ఏం చేద్దామని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ ఏం చెప్పాలో చేస్తుంది. తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకి రావాల్సిన నిధులు రాలేదు, తెలంగాణకి ఇవ్వలేదు, వరదలకు బాగా లాస్ అయిపోయిన తెలంగాణకి సరిగ్గా ఇవ్వలేదు. నేను అవసరమైతే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వస్తాను ఈటెల రాజేందర్, మరి మన తెలంగాణకి మంచి చెయ్యని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే అండి, గాలి మాటలు మాట్లాడితే ఎట్లండి? ఆయన ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రికి ఓ ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఇది అని రిపోర్ట్. ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడైనా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల సమావేశం పెట్టి సెంట్రల్లో మనకి రావాల్సినవి మనకి ఎందుకు రావడం లేదు అనేటువంటి మాట చెప్పినాడండి. అవి చెప్పకుండా రాజకీయాలు మాట్లాడుతుండే ఎక్కడో గాలికి మాట్లాడితే ఎట్లయితుందండి? మీరు ఒక ఈటెల రాజేందర్ గారు ఆయన ఇద్దరు పోతే కాదు కదా. మీరు ఏం నిధులు అడిగినారు, ఏమడిగినారు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చేయడానికి చేతగానటువంటి ఆర్థిక సంక్షోభంలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. అది మీరు ఎంత పరిమితి ఉంది ఏంటనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల ఇవాళ మీరేమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మాటికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అంటే అన్ని రాష్ట్రాలకు అన్ని ఇచ్చినట్టుగా ఇస్తారు. ఏదైనా స్పెసిఫిక్ గా తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఇవ్వలేదండి. ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల త్రిబులార్ ఇవ్వలేదండి. 35,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు నడవలేదండి. ఈ సంవత్సరం 5,350 కోట్ల రైల్వే ప్రాజెక్టులు తెలంగాణలో జరుగుతున్నాయి. అట్లంటే ఏందండి? ఒకటి గాలికి మాట్లాడితే
ఆయన ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సరిగ్గా సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఒక్క బస్సులో ఫ్రీ ఉచితంగా మహిళలకు ఇచ్చినాడు. పురుషులు టికెట్లు తీసుకొని నిల్చొని పోతున్నారు. బస్సులు పెరగలే, బస్సులు ఫ్రీక్వెన్సీ పెరగలే. ఇంకొక పని ఏమైనా చేసిండేమని చెప్పండి. రైతు రుణమాఫీ అనేటువంటిది అట్టర్లు ఫెయిల్యూరు. ఇప్పటికి కూడా దాంట్లో 50% ఇవ్వలేదు. అందరినీ తోకలు కత్తిరించినాడు. హరీష్ రావు రాసిచ్చిన స్క్రిప్ట్ ని మీ ఈటెల రాజేందర్ చదువుతున్నాడు అన్నారు. ఎందుకండి ప్రజల పక్షాన మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా లక్ష్మణ్ గారు రేపు మీరు మాట్లాడినా సమర్థిస్తాం. ప్రజల సమస్యలు ఉంటాయి తప్ప హరీష్ రావుకు మాకేం సంబంధం అండి? ఈటెల రాజేందర్ గట్టిగా మాట్లాడతాడు. మాట్లాడేటువంటి అవకాశం ఆయన కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి అనేక వేల మంది ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. అంతకంటే ఎక్కువగా కిషన్ రెడ్డి గారు మన 3 రోజుల కింద మాట్లాడినాడు. అంతకంటే ఘాటుగా మాట్లాడినాడు. ఇంకా ఈటెల రాజేందర్ గారు వాడనేటువంటి పదాన్ని సహజంగా ఆయన అక్కడి నుంచే వచ్చారు కదా, బీఆర్ఎస్ నుంచే వచ్చారు కదా, పాత స్నేహం ఏమన్నా చిగురుచ్చిందేమో అనుకుంటున్నారు. కొండ సురేఖ గారు ఎన్ని పార్టీలు మార్చి వచ్చిందో మనకు తెలియదా? అట్లా లెక్క పెడితే ఎక్కడ ఉంటారు? ఎవరు ఉండరు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా అటు నుంచి వచ్చిన వాళ్ళు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా నోరు అదుపు పెట్టి క్రమశిక్షణతో మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గారు మనం మాట్లాడింది మీరు మర్చిపోయి ఉంటారు. మీరు బుల్డోజర్లు కానీ ప్రయోగిస్తే మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వం పతనమైతుంది అనేటువంటి మాట సహజంగా వాడాడు కిషన్ రెడ్డి గారు. ఆ మాట వాడినారు. అంతకంటే ఈటెల రాజేందర్ కంటే ఎక్కువగా మాట్లాడేటువంటిది. నేను ఏమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద మనకి ఇది రావాలా, ఇది రాలేదు, ఉన్నాయి అని పెండింగ్ గాలికి మాట్లాడుతుండండి. మీటింగ్లలో ఎక్కడో అక్కడ వెంకటస్వామి గారి మీటింగ్ లో మాట్లాడితే అది అధికారపూర్వకం అవుతుందండి. మీరు ఎందుకు మీటింగ్ పెట్టారు? ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీలు మా 8 మంది మేమున్నాం, వాళ్ళు 8 మంది ఉన్నారు. అసద్దును ఓయిస్తున్నాడు. 17 మందితో మీటింగ్ పెట్టి ఇవన్నీ ఒక లిస్ట్ ఇవ్వాలి కదా. ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉండి అవతల వాడి మీద దుమ్మెత్తి పోసేటువంటి తత్వం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు జరిగిందేమో కానీ ఎన్నికల తర్వాత ప్రజలు విసుక్కుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేటిది. కొండా సురేఖ గారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనుకుంటున్నారు? తీసుకోవడం ఏంటండి, మేమంటున్నది ఏంటంటే అటువంటి భాషను వాడినటువంటి తెలుగు రాష్ట్రాల లోపల బహుశా నా 50 ఏళ్ల రాజకీయ అవగాహనలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కుటుంబానికి సంబంధించిన జుగుప్సాపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడినటువంటి మొదటి మంత్రి, బహుశా చివరి మంత్రి కొండా సురేఖగా ఉంటారు. కాబట్టి దాని మీద యాక్షన్ పార్టీ పరంగా తీసుకోవాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. అంతకంటే మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ నేత శివలాల్ గారు ఉన్నారు. శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనారాయణ గారు. శివలాల్ గారు, రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున కొండా సురేఖ గారు ఏదైతే అబ్యూజింగ్ వర్డ్స్ కొన్ని మాట్లాడారో, గతంలో అక్కినేని కోడలైనటువంటి సమంత గారి పైన కానీ, లేదంటే అక్కినేని నాగార్జున గారి మీద, నాగ చైతన్యం మీద మాట్లాడిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఆవిడికి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ నేతల నుంచి కూడా సరైన సమాధానాలు రావట్లేదు, ఆవిడని ఏకాకి చేస్తున్నారు అన్నట్టు వస్తుంది. మరి పదవిచ్యుతులు ఏమైనా అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారి వరకు ఈ విషయం వెళ్ళిందా? మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? ముందుగా అమాన్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. ఒకటి ఏమంటే, ఏదైతే రఘునందన్ రావు గారి ఆ నూలుపోగు విషయంలో ఏదైతే కొండా సురేఖ గారి మీద ఏదైతే ఈ ఎవరు మన కేటీఆర్ కేడి మీడియా ఏదైతే చేసిందో దాని మీద ఆమె మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈరోజు మీరు గతంలో చూస్తే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మొత్తానికి కేటీఆర్ మీద నాకు డ్రగ్స్ అలవాటు చేసింది ఈయననే, ఈయన వల్ల నా జీవితం ఖరాబ్ అయింది, నాశనం అయింది అనే రకంగా కూడా ఆమె స్టేట్మెంట్ ఉంది. ఏమండి, రకుల్ ప్రీత్ సింగ్ గారు కేటీఆర్ మీద వల్లనే ఏందని ఆవిడ ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదే? స్టేట్మెంట్ ఉంది. నేను ఆల్రెడీ మీకు పంపిమంటే పంపిస్తా. ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ రకుల్ ప్రీత్ సింగ్ సబ్జెక్టు ఏది కొండా సురేఖ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వచ్చింది. అది ఒక స్టేట్మెంట్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఎక్కడ డైరెక్ట్ గా ఇవ్వలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చింది. అది గమనించాలి మనం. ఇట్లా ఆరోపణ చేసి కొండా సురేఖ అబాస్ పాలైంది. మళ్ళీ మీరు కూడా అట్లా ఆరోపణ చేయకండి. అబాస్ పాలు ఏమి ఉండదు. ఇప్పుడు వ్యక్తిగతంగా కొండా సురేఖని కేటీఆర్ మీడియా అట్లా చేయడం చేయొచ్చా? ఇప్పుడు అదే మెడలో నూలు పోగు దండ వేసినప్పుడు వినడం ఒక విషయం చెప్తా నేను. రఘునందన్ గారు దండ వేసినప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టడం జరిగింది. దానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
అయినా హరీష్ రావు గారు దాన్ని తీవ్రంగా ఖండించి ఇటువంటి పనులు చేయొద్దు, మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దని చెప్పడం జరిగింది. అక్కడికి క్లోజ్ అయిపోయింది అది. కానీ ఈమె రెండు ఇంకా దిగజారిపోడు ఆరోపణలు చేసి ఏందన్న, ఇది విచిత్రంగా ఉంది. మీరు సమర్థిస్తారా కొండా సురేఖ గారి ఆరోపణను? ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు రామ్మోహన్ గారు, ఆయన ఏమి కొండా సురేఖ గారు సమర్థిస్తున్నట్లుగా మాట్లాడలేదు. మీరు ముందుగానే తొందరపడుతున్నారు, ఆయన మాట్లాడివ్వండి. శివలాల్ గారు కంటిన్యూ. అడుగుతున్నారు శివలాల్ అంతే. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు రెండు రకాలుగా కూడా మనం ఆలోచించాలా. ఇప్పుడు కొండా సురేఖ కేటీఆర్ కంటే చిన్నదేం కాదు. ఆల్రెడీ కొండా సురేఖ ఆల్మోస్ట్ ఆల్ గతంలో కూడా మంత్రిగా పనిచేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పోయింది. టిఆర్ఎస్ లో ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉంది. వాళ్ళ గురించి మొత్తానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, లేకపోతే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరి గురించి కూడా కొండా సురేఖకి బాగా తెలుసు. ఎందుకంటే కొండా సురేఖ గతంలో ఒక డామినేటెడ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అటువంటిది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ని తీసుకున్నా, కొండా మురళిని తీసుకున్నా, వాళ్ళకి ఏముంది అనేది మనకు అది సార్ ఏదైనా ఉండొచ్చు సార్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి సార్? ఇప్పుడు ఎవరికైనా సామాన్యుడికి కూడా ఈ రోజున కరెక్ట్గా అనిపించట్లేదు కదా కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు. సమంత గారు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఆవిడ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దయచేసి నన్ను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు, నా వ్యక్తిగతంగా నేను ఉన్నదాన్ని. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ, మీరు చెప్పినట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న కొండా సురేఖ గారు ఇంత కంట్రోల్ తప్పి ఎలా మాట్లాడతారు చెప్పండి బాధ్యతారాహిత్యంగా? లక్ష్మీనాథ్ గారు, ఎదుటి వాళ్ళకి మనం సానుభూతి చెప్పడం చాలా ఈజీ. అది మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా రెచ్చిపోతారు. అక్కడ జరిగిన సంభాషణ వల్ల ఇప్పుడు హరీష్ రావు చెప్పిండు అని చెప్పి మన రామ్మోహన్ భాయ్ కూడా ఇప్పుడు అంటుండు. కానీ అదే మాట కేటీఆర్ ఎందుకు చెప్తలేడు అనేది ఆమె ప్రశ్నించడం జరిగింది. ఆ రకంగానే ఆ ఉద్దేశంతోనే ఆమె మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తానికి కేటీఆర్ చేసిన వల్లనే ఇట్లా జరిగింది అనేది ఆమె చెప్పడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ గా ఆ ఎన్ కన్వెన్షన్ సబ్జెక్టు బహుశా ఆమె ఉన్న టెన్షన్ లోనో ఫ్రస్ట్రేషన్ లోనో చెప్పిండొచ్చు. అది వాస్తవం అవాస్తవం అనేది ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అది ఏంటంటే వినడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అంటే ఇప్పుడు రఘునందన్ రావు గారికైనా కొండా సురేఖ అయినా ఆడ ఏజ్ వ్యత్యాసం ఉంది. అది కూడా చూడకుండా అది చేస్తున్నప్పుడు అది కేడీ మీడియా అనేది ఖచ్చితంగా కొండా సురేఖ పదే చెప్తుంది. కాదు అనేది ఖచ్చితంగా కేటీఆర్ చెప్పాలి. అక్కడెక్కడ కూడా చెప్పడం లేదు కేటీఆర్. కేటీఆర్ ఒక్కసారి ఎందుకు మాట్లాడతలేడు? హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుండు? కేటీఆర్ మీద ఆమె కామెంట్ చేస్తుంది. హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుండు? హరీష్ రావు చెప్పాలి. కేటీఆర్ మాట్లాడకుండా ఆరోపణ చేస్తారా? కేటీఆర్ కేడీ మీడియానే ఇది చేస్తుంది అనేది. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం మీద 4 యూట్యూబ్ ఛానల్స్. రామన్ భాయ్ నేను చెప్పేది నేను చెప్పినాక నువ్వు మాట్లాడు. ఎందుకంటే 4 యూట్యూబ్ ఛానళ్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద గత 6 నెలల నుంచి అయితే మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ ఉంది. లెగసీ ఒకటి, తర్వాత వేరే మొత్తానికి 4 యూట్యూబ్ ఛానళ్లు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఊరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొట్టిండ్రు అనేది ప్రచారం చేయడము. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ మీద మళ్ళీ దాని మీద రివర్స్ మాట్లాడము, తీన్మార్ మల్లన్న మీద రివర్స్ మాట్లాడడం, ఇటువంటి ఆ మీడియా ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని యాంటీగా మాట్లాడాలనేది ఏదైతే పెంచి పోషిస్తుండే అనేది కేటీఆర్ మీద అది అభియోగం ఉంది. అది ఖచ్చితంగా కేటీఆర్ కన్సందాలనే నడుస్తుంది. కానీ కేసీఆర్ ఇటువంటి ఉద్దేశంగా లేడు, కేసీఆర్ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ ఈ రోజు కేటీఆర్ వల్ల ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ మొత్తానికి ఈ అవాస్ పాల్ కావడానికి మొత్తానికి టిఆర్ఎస్ లో కేటీఆర్, ఎందుకంటే బాబా బొమ్మర్దుల మధ్యన కూడా విభేదాలు జరుగుతున్నాయి. మొత్తానికి హరీష్ రావు శివలాల్ గారు ఇప్పుడు కొండా సురేఖ గారు ఏం చెప్పారు? కొండా సురేఖ గారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు. మీరేమో బాబా బామర్దుల మధ్య లొల్లి జరుగుతున్నారు. మీకేమైనా తెలుసా? మీరేమైనా వ్యక్తిగతంగా చూసారా? చెప్పండి. కేటీఆర్ ఆల్రెడీ అది మీకు ఇన్ఫర్మేషన్ లేదా? అది కేటీఆర్ ఏమంటుండో బీజేపీ వాళ్ళు మొత్తము హరీష్ రావుని బాగా దూతున్నారు అనే రకంగా మాట్లాడాడు కదా మొన్న. అదైతే డైరెక్ట్ స్టేట్మెంటే కదా లక్ష్మీనాథ్ గారు. ఇంకోటి కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో ఆమె ఖచ్చితంగా ఆమెకేమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అది జరిగింది ఫోన్ ట్యాపింగ్ లో మట్టుకు ఖచ్చితంగా నాగ చైతన్య లేకపోతే సమంత విడిపోవడానికి కారణము ఫోన్ ట్యాపింగ్ అనేది
అది ఇప్పుడు కాదు, కొండా సురేఖ మాట్లాడక ముందు కూడా ఇది దుమారం లేపింది. రైట్ వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. మిత్రుడు ఉన్న సమస్యలను మరింత పరిష్కరించే పద్ధతి లోపల ఉండకుండా కొత్త కొత్తవి రకుల్ ప్రీత్ సింగ్ అనేటువంటి మాట తేవడం అనేటువంటిది తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం. రెండవది ఏంటంటే హరీష్ రావు గారి మధ్య కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది అనేటువంటిది మొన్న సంఘటన బట్టి నేను చెప్పగలను. ఎందుకంటే హరీష్ రావు గారు గౌరవప్రదంగా దాన్ని ఖండిస్తూ వదిలేసినాడు. మరుసటి రోజు కేటీఆర్ గారు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మళ్ళీ దాన్ని గెలకడం జరిగింది. ఎందుకు గెలికినాడు అనేటువంటిది హరీష్ రావు గారు ఒక మాట చెప్పిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా సురేఖ గారు ఏ మాట కా మాట ఏమిటంటే కేటీఆర్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా నుంచి ఇవి వస్తున్నాయి అనేటువంటి చెప్పింది. అది నిజమా కాదా నాకు తెలియదు, కానీ అది జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించినాడు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు క్లోజ్ చేస్తే కేటీఆర్ గారు కొనసాగించినాడు, ఒప్పుకోలే. వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో మాకు తెలియదు. దాని మీద అంటే మా ఇంట్లో మా లేడీస్ ఉండాలా, మా కుటుంబాలు కావా, మా సంసారాలు కావా అనేటువంటి మాట అనేటప్పటికీ ఆమె ఏంటంటే మాట్లాడిన పద్ధతి జుగుప్సకరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంది, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం జోక్యం చేసుకోకుండా అదే పద్ధతి లోపల ఆయన మాట్లాడడం అనేటువంటిది కూడా మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ సార్, ఏదో చెప్తున్నారు మీరు. అయితే శివలాల్ యాదవ్ పాపిరెడ్డి గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. పాపిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ఇష్యూను మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది మీ అంతర్గత విషయమైనప్పటికీ కూడా ఇది ఒక మహిళలకు సంబంధించిన విషయంగా మీరు అర్థం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా తప్పవుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఫోన్ ట్యాపింగ్ తోనే ఆమె విడిపోయింది, దాంతోనే అది బయటపడ్డది అంటే ఒకటి మీరు చెప్పిన దాన్ని కుల్లా చెప్తా. ఫోన్ ట్యాపింగ్ లో ఏది నాగ చైతన్య సమంత ఏది ఏదో జరిగింది, దాంతోనే వాళ్ళు లొంగిపోయారు. ఇదే జరుగుతున్నది. ఇప్పుడు ఇది జరిగింది అనేది ఇప్పుడు మీరు కూడా చెప్పారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ఏదో జరిగి అవకతవకలు జరిగి కేటీఆర్ కు ఆమెకి ఏదో సంబంధం ఉన్నదని ఒకవేళ కొండ సురేఖ అనుకున్నా, కాంగ్రెస్ అనుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా, ఆ ఫోన్ ట్యాపింగ్ అంత ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరే ఉంది కదా, గవర్నమెంట్ అయితే మీదే కదా, నిజంగా బయట పెట్టవచ్చు. ఇంత గొడవ అయిన తర్వాత ఈ సంబంధం ఉన్నది, జరిగింది, ఇట్లా జరిగింది, ఇది ఉన్నది కాబట్టి కొండ సురేఖ గారు ఈ విధంగా అనొచ్చు కదా. అట్లా కూడా ఎందుకంటలేదు మీరు? ఈ నర్మగర్భంగా అటు ఇటు ఎందుకు చెప్పాలి? నేను చెప్తాను శివాలయ గారు, ఇదేదో కొండ సురేఖ లేకపోతే కేటీఆర్ పంచాయతీ కాదు, ఇది ఒక సంబంధం లేని ఒక మహిళను దీంట్లోకి తీసుకురావడం వల్ల అటు సినీ ఇండస్ట్రీ దెబ్బతిన్నది, మహిళా సంఘాలు కూడా దెబ్బతిన్నాయి, ప్రజలు కూడా అట్లా అనుకుంటలేరు. మీరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో కొండ సురేఖ ఏదో కేటీఆర్ దండయాత్ర చేసింది అవన్నీ ఉంటే కేటీఆర్ ను తీసుకుపోయి బజార్లో బట్టి మీ మహిళా సంఘాలతో పట్టుకుపోయి ఆ గుంజుకపోయి ఇంకేదైనా చేయదు, అది వేరే విషయం. మళ్ళీ ఇంతకుముందు అన్నాడు వెంకటరెడ్డి గారు అన్నట్టు ఆ రకుల్ సింగ్, ఇవన్నీ కూడా ఏమి ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మీ ప్రభుత్వం ఉంటే బయట పెట్టాను, కానీ అనవసరంగా ఇట్లా ఈ పేర్లు తీసి ఏమైతే ఇంకా డిఫెన్స్ లో పాపిరెడ్డి గారు కొండా సురేఖ గారు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశారు ఈ విషయం సంబంధించి, కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించిన పరిస్థితి. ఇప్పుడు అదే ఇది దీనిలో కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమైతున్నది అంటే ఇది స్నో బాలింగ్ అంటారు. స్నో బాలింగ్ అంటే మెల్లంగా మామూలుగా ఎక్కడో దుబ్బాకలు జరిగిన ఇన్సిడెంట్ ఇవాళ రాష్ట్రాన్ని రాజకీయ పార్టీలను కుదుపు కుదుపుతున్నది. అటువంటి టైంలో ఇంత డ్యామేజ్ జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం అనేది కూడా ఇవాళ జనాలలో ఒక చర్చ. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేడు అన్నది కూడా ఒక చర్చ. లేదు ఆయన మీడియాకు ముందుకు రాలేదంటే 2-3 సార్లు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత 2-3 సార్లు మీటింగ్కి వచ్చి నిన్న మాట్లాడండి, మొన్న మాట్లాడండి, ఇవాళ రోజు మాట్లాడుతున్నాడు. అటువంటిప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఆ మీడియా వాళ్ళు కూడా ఆయన ఎందుకు అడగలేదు, ఇంత జరుగుతున్నది కదా అని ఆయన కూడా మీడియా వాళ్ళు కూడా అడగలేదు, ఆయన కూడా స్పందించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలుసు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వాళ్ళు బీజేపీ మీద కొట్లాడుతున్నప్పుడు బీజేపీ స్టేట్లలో ఈ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు దాన్నే మేలుగా తీసుకొని కొట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈ ఇన్సిడెంట్ తో కొంత డిఫెన్స్ లో పడుతున్నారు. ఎక్కడ వీళ్ళకి అర్థమైంది లేదు స్టేట్ లెవెల్లో, రేవంత్ రెడ్డి గారికి అర్థమైందా లేదా, లేకపోతే అన్ని నేను మ్యానిపులేషన్ చేస్తానా కిరిమి చేస్తానని అనుకోవచ్చు, కానీ అన్ని కాలాలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండవు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సమన్వయంతో మంచి చెడ్డ ఆలోచించి ముందుకు పోతేనే నడుస్తుంది. కానీ నీకు నేను ఎలక్షన్స్ ముందు అందరిని బ్లాక్ మెయిల్ చేసినా మళ్ళీ ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తా ఇష్టమైన మాట్లాడితే మాత్రం అది నడవదు, సాధ్యం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పార్టీ కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. పాపిరెడ్డి గారు ఒకటి ఏంటంటే మీరు మాట్లాడిన మాటకే నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మొత్తానికి సమంత టాపిక్ కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సరే ఆమె అన్నది తర్వాత ఆమె ఓకే సారీ చెప్తా అన్నది చెప్పింది, దాని తర్వాత వదిలేయండి అన్నారు. దాన్ని మళ్ళీ మొత్తానికి దాన్ని మళ్ళీ వెలికి తెలిసి ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. గారు ఆమె సారీ చెప్పలేదు, ఇట్లా మాట్లాడి ఉండకపోవచ్చు అని అన్నది. సారీ కూడా చెప్పలేదు, సారీ చెప్తే వేరే తరిగి ఉండేది, సారీ చెప్పలేదు ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళీ తెల్లారి అంతకన్నా దరిద్రంగా మాట్లాడింది. అంతకుముందు మాట్లాడిన దానికన్నా కూడా ఇంకా దరిద్రంగా మాట్లాడి ఆ ఇద్దరు ఎందుకు వీరి పేరు ప్రపంచంలో ఎవరికి తెలియదు నాకు తెలుసు ఎందుకు అదేందో నాకు. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం ఆమె ఇంకో తరిగా చెప్పింది, ఏది ఫోన్ ట్యాపింగ్ అని మీరు అన్నారు, ఆమె ఇంకొక తరిగి చెప్పింది. తెల్లారి మాట్లాడిన దాంతో ఇంకా పోయింది. ఆమె కొద్దిగా కొండ సురేఖ కూడా ఏదో ఆవేశంతో మాట్లాడిందని నమ్మిన వాళ్ళు కూడా ఆమె తెల్లారి మాట్లాడిన మాటలు మీడియా ముందు వచ్చిన తర్వాత పూర్తిగా వెళ్ళదు. నేను ఏదో నాకు పార్టీతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, కానీ ఇటువంటి చర్చలు జరిగినప్పుడు ఆమె ఒక మంత్రి అంటే ప్రజా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, మహిళ. మిగతా మహిళలు ఆ విధంగా చేయడం అన్నది ఇక్కడ నచ్చని వ్యవహారం. తర్వాత మిగతా ఏంటంటే వేరే సంబంధం లేదు. ఇప్పుడు మీరు కేటీఆర్ని అటాక్ చేయండి, కేటీఆర్ దగ్గరికి మీ మహిళా సంఘాలను తీసుకుపోయి కేటీఆర్ బయటికి రాకుండా గృహ నిర్బంధం చేయండి, మొత్తం ఆయన చేసినవన్నీ కూడా బయట పెట్టండి, కానీ వేరే ఈ స్త్రీల పేర్లు మీరు తీసుకురావద్దు, మంచిది కాదు. కంక్లూడ్ చేయండి పాపిరెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేయండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్లీజ్. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ప్రజా జీవితంలో ఉండే వాళ్ళు రాజకీయాలలో ఏమైనా సమస్యలు వస్తే మీరు రాజకీయాలు చేసుకోండి. రాజకీయాలలో మీరు కొండ సురేఖ కేటీఆర్ అనొచ్చు, కేటీఆర్ రేవంత్ రెడ్డి అనొచ్చు, రేవంత్ రెడ్డి కేసీఆర్ అనొచ్చు, లేకపోతే ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు ఈ మూసీ నది మీరు ఇంతకుముందు మాట్లాడారు, ఒకటి విషయం చెప్పిన ముగిస్తా. మూసీ నది ప్రక్షాళన అన్నారు, బాగానే ఉన్నది. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు మన జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత ఒకటే మాట్లాడాడు, అవే ముఖ్యమంత్రి గారు అన్ని బాగానే ఉన్నాయి, కానీ మీరంతా మూసీని సుందరీకరణ చేస్తారు, ప్రక్షాళన చేస్తాం అంటున్నారు కదా. ఈ హైదరాబాద్ డ్రైనేజీని ఎక్కడికి పంపుతారు మీరు? ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో ఉన్న నాలాల డ్రైనేజ్ అంతా కూడా మూసిలేకపోతుంది. పై నుంచి మొదలు పెడితే కింద ఎక్కడికి మీకు సూర్యాపేట వరకు కూడా అంత దాదాపుగా కింది వరకు అంటే హైదరాబాద్ దాటిన తర్వాత కింద ఉప్పల్ దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ అయిపోలేదు. ఆయన ఒకటే మంచి మాట మాట్లాడాడు, ఏం ఎక్కువ మాట్లాడలేదు. మరి ఎక్కడ చేస్తావు? ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మూసి చేస్తారు, మరి ఈ డ్రైనేజ్ వాటర్ ఇంకోటి కడతారట, మూసి లెక్క ప్యానల్ కట్టి ఇస్తారట. ఇవన్నిటికి సమాధానం చెప్పాలండి. చెప్పకుండా మా చెప్పింది నిజం, ఎవరైనా చెప్తే వాడు కిరాయిలకు వచ్చిండు, లేకపోతే వీడి దొంగ వాడు దొంగ వాడిని కూడా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేసి సీఎం అయింది. ఇక జరగదు. నేను కూడా కాంగ్రెస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ విధంగా నడవదు. ప్రజలకు చూస్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి, అధికారం మీది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అధికారం ఉన్నది కదా. ఇప్పుడు ఉట్టి ఎందుకు బెదిరిస్తావు? అందరి ఫామ్ హౌస్లు కూడా కొట్టు, ఏముంటది అది? ఇట్లా ముఖ్యమంత్రి గారు తన స్థాయిని దిగజారి అంత మాట్లాడడం అనేది జనాలకు ఎవరికి నచ్చలేదు. రైట్ పాపిరెడ్డి గారు, ఎస్ కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు ఆలోచన చేసి మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారు స్పందించి కొండా సురేఖ గారి పైన ఏం చర్య తీసుకుంటారో బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారి యొక్క వ్యాఖ్యల పైన వీళ్ళు ఎలాంటి వ్యతిరేకంగా మాట్లాడకుంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యలు వీరు కూడా సమర్థించినట్టే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కిందకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించి మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ సంబంధించిన మహిళలు కొంత కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే పెద్దలు పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆమెకు ఇలాంటి తప్పు చేసిన ఒక ఆలోచన లేదు, మనసులో పశ్చాత్తాప భావమే లేదు. మళ్ళీ అడగులుగా మాట్లాడుతుంది. ఇప్పుడు శివనే చెప్పిండు ఆమె కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది, వాళ్ళు కొంచెం దుందుడుకు స్వభావం ఉంటుంది. అంటే దుందుడుకు స్వభావం దేంట్లో ఉండాలి? సేవ చేసే దాంట్లో ఉండాలి, ప్రత్యర్థులు ఎదుర్కొనే విధానంగా ఉండాలి, మంచి ఒక వ్యూహరచన చేసే దాంట్లో దుందుడుకు స్వభావం. అంతేగాని సాటి మహిళను కించపరిచి జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాటిని ఉపసంహరించుకోకుండా బహిరంగ క్షమాపణ చెప్పకుండా మళ్ళీ డైలాగులు కొడుతూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే చాలా పూర్తిగా ఖండిస్తాం. దీన్ని
ఖచ్చితంగా ఇప్పుడు శివన్ ఏం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి యొక్క మీడియా సభ అట్లా చేసిందంటే కేటీఆర్ గారి మీడియా చేస్తే కేటీఆర్ గారు ఏమన్నారు అంటే గతంలో మా పైన కూడా అడగోలుగా వ్యాఖ్యలు చేస్తే మేము ఇట్లా అడగోలు మాటలు మాట్లాడలేదు, మాకు కూడా కుటుంబం ఉంది, నాకు కూడా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు పైన వ్యాఖ్యలు చేసిర్రు, సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగింది, నా భార్య పైన ట్రోలింగ్ జరిగింది, నా పైన ట్రోలింగ్ జరిగిందా, నేను ఇట్లా చెడు మాటలు ఎవరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడలేదని మాట్లాడారు కేటీఆర్ గారు. మరి ఈమె ఎట్లా కొండా సురేఖ గారు ఎట్లా మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు అనేది కేటీఆర్ గారు అనాలి, నువ్వు మంత్రి పదవి కరెక్ట్ గా పని చేయలేదు, నువ్వు అవినీతి చేసినావు, లేకపోతే నీ యొక్క జమాలో అభివృద్ధి జరగలేదు, నేను చేసి చూపిస్తా అని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది వదిలిపెట్టి ఒక సినిమా యాక్టర్ సంబంధించినటువంటి మంచి పేరెనిక గల నాయకను, పేరెనిక కుటుంబాన్ని నువ్వు డిఫేమ్ చేసే విధంగా మాట్లాడి మళ్ళీ ఎలాంటి పశ్చాత్తాభావం లేకుండా మాట్లాడడం ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇది సభ్య సమాజం అంతా ఖండించాలి, పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, దీనిపైన వారు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఒక్కటి మంత్రివర్గం నుంచి వారు బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీగా. రైట్, వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒక్కటి లక్ష్మీనారాయణ గారు, జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా అసభ్యకరంగా ఉన్నమాట వాస్తవం. దాన్ని తగ్గించడానికి రేవంత్ రెడ్డి గారు కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అది వాళ్ళ పార్టీ శ్రేయస్సు దృష్టిని చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇష్టం వాళ్ళ ఇష్టము, ఎందుకంటే కేటీఆర్ గారు అదే పద్ధతిలో మాట్లాడినాడు, దాన్ని కొంత విపరీతంగా విస్తృత స్థాయిలో వచ్చేటప్పటికి కొండా సురేఖ గారు మాట్లాడినారు. సరే, ఏదైనా కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వీళ్ళ మీద, ముఖ్యమైనటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ ఈ దిగజారినటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి పోస్టింగ్లు అనేటువంటిది రావడం, అది వాస్తవము కాదా అవునా మనకు తెలియదు, కానీ ఇది కొంతకాలం నుంచి వస్తున్నమాట వాస్తవం. సవరించుకోవాల్సిన అవసరం మాత్రము ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చేయాలి. ఏదో అవినీతి చేసినారు, డబ్బులు తిన్నారు, అది అంటే అది ఒక కోణంలో మనం ఆలోచించవచ్చు. కానీ కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఒకరిద్దరు వ్యక్తుల మీద అది మంచిది కాదు. దాన్ని కొండా సురేఖ గారు అందరిలాగానే ఆ సోషల్ మీడియా సమాచారాన్ని కేంద్రంగా తీసుకొని మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇది ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలా. ముఖ్యమంత్రి గారు ఆమె తరఫున లేక రాష్ట్ర ప్రజలకు దానికి సంబంధించినటువంటిది క్షమాపణ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్ వెంకటరెడ్డి గారు. శివలాల్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మన రామ్మోహన్ గారు ఒక మాట మాట్లాడిండ్రు లక్ష్మీనాథ్ గారు, నేను దానికి ఒక సమాధానం ఆయన అడుగుతా. అడగండి. గతంలో మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇదే కొండా సురేఖ టీఆర్ఎస్ లో ఉంది, రైట్? ఆమె ఉన్నప్పుడు ఆమె మొత్తానికి ఇదే కేటీఆర్, హరీష్ రావుతో, కేసీఆర్ తోని ఆ 10 years క్లోజ్ మూమెంట్ ఉండే. ఎందుకంటే ఆమె ఒక అనుభవం ఉన్న మంత్రి అనే రకంగా ఆమెను అక్కడ క్లియర్ గా ఆమె వాళ్ళకి మొత్తానికి ఆ సంబంధాలు చాలా దగ్గరికి ఉండే, ఏం జరుగుతుందనేది తెలుసు. ఇంకోటి ఏమంటే ఇదే సమంతాన్ని తీసుకెళ్లి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిండు కదా చేనేతకి. గతంలో ఇది ఆల్రెడీ ఇప్పుడు చేనేతకి దానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఒక ఉద్దేశంలోనే ఆమె తీసుకొని వచ్చి అక్కడ పెట్టిండ్రు. అంటే మొత్తానికి ఆమెకు అక్కడ జరిగిన విషయాలు ఏమన్నా కులంకుశంగా ఐడియా ఉండొచ్చు, దాన్ని బట్టి ఆమె శివలాల్ గారు జరిగిన సంఘటన మీద అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. అనేది కాదు రామ్మోహన్ గారు మధ్యలో మాట్లాడారు, ఆయన మాట్లాడినవ్వండి. రామ్మోహన్ గారు ప్లీజ్. సంథింగ్ అనేది ఆమె నేను అవసరమైతే నేను ఆరోపణ కాదు నేను నిరూపిస్తా అనే రకంగా కూడా మాట్లాడింది. ఎందుకంటే అది అంటే బ్రోకర్ పని చేస్తున్నాయి, బ్రోకర్ పని చేస్తున్నాయి. ప్రకటన ఏం చేసింది ఒక్కటి మీరు ఏమంటే ఫస్ట్ వినాల్సింది ఏంటంటే ఆమె కేటీఆర్ పైన సమంత పైన కేటీఆర్ నుంచి కొల్లగొట్ట ఉండాలంటే సమంత నా దగ్గర వండుకుంటున్నాను. ఇదేనా మాట్లాడే పద్ధతి? అంటే ఈమెకు తెలుసా? ఈమె అడిగిపించిండా? ఈమె ముంగలు అడిగిండా? ఇదేనా మాట్లాడేది? ఒక పేరెంటిగా గల వ్యక్తి గురించి మాట్లాడే మాటలు ఇవి. ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వస్తే ఏమో దాని గురించి మేము ఏంటలే ప్రజలందరూ మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయింది, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర తీసుకున్నారు. మీరెందుకు తీసుకున్నారు? అప్పుడు ఏమైనా చేసిందా?
నేను వాయిస్ వస్తలేదు. మీరెందుకు తీసుకున్నారు రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు మీ పార్టీలో ఉంటే మంచోళ్ళు, మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చెడ్డోళ్ళ? రామ్మోహన్ గారు చెడ్డోళ్ళు అనట్లేదన్నా. ఇప్పుడు ఏమన్నారు మీరు శివాని రోడ్డు? అవును, అప్పుడు ఇల్లు దగ్గర చూసి గురించి మాట్లాడి ఉండొచ్చు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ ఎట్లా వచ్చింది మీరు ఎలా అడుగుతున్నాను నేను? ఏం చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు? కొండాసు చేసే మంత్రి దీని గురించి చెడ్డగా కామెంట్ చేస్తే బాగుంటుందా? రైట్. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం గౌరవం రామ్మోహన్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రామ్మోహన్ గారు ఆగండి. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రామ్మోహన్ భాయ్, ఇప్పుడు ఈడ నువ్వు వాదులాడితే కాదు, ఈ విషయంలో మీ కేటీఆరే దీనికి కరెక్ట్ గా ఆమె అన్న దాంట్లో తప్పు ఉంది అని ఆయన ఎందుకు ప్రశ్నిస్తలేడు? మిగతా మనం వేరే లేకపోతే ఓ పార్టీ తరఫున నువ్వు మాట్లాడుతున్నావు, కానీ కొండా సురేఖ చెప్పిన దాంట్లో తప్పు ఉంది అని ఎందుకు మీ కేటీఆర్ అంటలేడు? ఎందుకు ఆమెకు ఎదురుగా మాట్లాడలేడు? రామ్మోహన్ భాయ్, నువ్వు మాట్లాడిన గట్స్ తో కూడా మీ కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడమనండి మీ కేటీఆర్. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలు మీ కేటీఆర్ ని అడగమనండి. ఆ తప్పు చేసినోడు పక్కన నువ్వు మనం వాడిని ఇంకా మనం సరిదిద్దుతున్నామాడా? మంచోడు మంచోడు రామ్మోహన్ భాయ్, కేటీఆర్ గారు ఇప్పుడు సురేఖ నోరు వారేసుకుందని కేటీఆర్ గారు నోరు వారేసుకోవద్దు కదా. అంటే మొత్తం చేసేదంతా చేస్తాడు, కానీ ఇప్పుడు మంచిగా ఏమంటారు అంతమైపోయింది అని కూడా మళ్ళా రగిలిచ్చిండు కదా ఈ కేటీఆర్ వాళ్ళు. ఎవరు రగిలించలేదు, ఎవరు రగిలించలేదు. కొండా సురేఖ గారు మాట్లాడడం అనేది పూర్తిగా ఖండిస్తున్నారు లేదా మీరు సమర్థిస్తున్నారు? ఒక మాట చెప్పండి మీరు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కి సపోర్ట్ చేస్తూ మీరు ఖండిస్తారు. నేనేమంటున్నా, ఆమెకి ఏదైతే జరిగిందో దాని మీద ఆమె కేటీఆర్ తో మాట్లాడుతుంది. కేటీఆర్ మీడియా అంటుంది. కేటీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు? అమ్మ తల్లి, నువ్వు చిన్నమ్మ వయసు, నేను తప్పు చేయలే, ఇది నాది కాదని హరీష్ రావు లాగా ఎందుకు చెప్తలేడు ఆయన? చెప్తాడు. నేను ఏమంటున్నా, కొండా సురేఖ మాట్లాడేది వాస్తవమా అని అడుగుతున్నా మిమ్మల్ని. శివ నా ఒక్కటి ఆలోచన, కొండా సురేఖ గారు మాట్లాడేది వాస్తవమా? నేనేమంటున్నా రామ్మోహన్ భాయ్, ఆమె మాట్లాడింది అబద్ధమా నిజమా అనేది వాళ్ళ మధ్యలో ఉన్న అది ఇది. నేనేమంటున్నా అంటే కేటీఆర్ ఎందుకు చెప్తలేడు? ధన్యవాదాలు. పాపిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, పాపిరెడ్డి గారు చెప్పండి. ధన్యవాదాలండి. పాపిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్లీజ్. శివలాల్ యాదవ్ గారు మీరు కాంగ్రెస్ వాళ్ళు, మీ సీఎం గారు తెలుసో తెలియక మాకు రాజకీయ అనాలిసిస్ బయట ఉన్న వాళ్ళకి ఎట్లా కనబడుతుందంటే మొత్తం బీఆర్ఎస్ ట్రాప్లో ఉండరు, గిలగల కొట్టుకుంటారు. మీకు ఎట్లా ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. మీరు అదే కన్ఫ్యూజన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్, నేను మళ్ళీ అదే అంటున్నాను, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది కేటీఆర్ కు ఆమెకు ఏదో నేను ఆ పేరు చెప్పదలుచుకోలే, ఆ అమ్మాయికి సంబంధం ఉన్నదనుకున్నప్పుడు మరి బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు ముసుగుల కుదరాడు ఎందుకు ఇదంతా? మీ పార్టీలో ఈ కన్ఫ్యూజన్ ఎంత దూరం ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారు, గిలగల కొట్టుకుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ దర్యాప్తు డ్యామేజ్ ఎంత జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి వెంకటరెడ్డి గారు. సమయం తక్కువ, తొందరగా ఒక్కటే మాట. రైట్. ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా బయట చెప్పాలి, అది చెప్పడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు, ఫామ్ హౌస్లు ఎవరెవరికి ఉన్నాయి, కేటీఆర్కి ఉంది, హరీష్ రావుకి ఉంది, సబితమ్మకు ఉంది అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, మాకు అసలు ఫామ్ హౌస్లు లేవన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫలానా దగ్గర వీళ్ళకి ఫామ్ హౌస్లు ఎందుకు చెప్పలేకపోతుండని ఇదంతా డ్రామా నడుస్తుంది. ఆ డ్రామాలో ఇది ఒక భాగము, దిగజారిన రాజకీయాలలో ఒక పద్ధతి. రైట్. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, అదేవిధంగా ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు శివలాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద దుమారాన్ని రేపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళా మంత్రి సాటి మహిళ మీద ఆ రకంగా మాట్లాడటాన్ని వేరే మహిళలు కూడా
దాన్ని స్వాగతించట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మంత్రి ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సిందని మాట్లాడుతున్నారు. మరి రానున్న రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్పందిస్తారని వేచి చూడాలి. అందులో కొండా సురేఖ గారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయం సంబంధించి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నాగార్జున గారు తాను ఒక 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తాజాగా నాగార్జున గారు ఇంకో దగ్గర ఎక్కడో చెరువులో అక్రమ కట్టడాలు కట్టారని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి మరొకరు మాట్లాడుతున్నమాట. వీటన్నిటి నడుమ రానున్న రోజుల్లో మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏ మహిళని ఇంకో మహిళ కించపరచకూడదు అనేది అందరూ కూడా సర్వసభ్య సమాజం అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.